తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. మాతాజీ పైకనాలే. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి పైకనల దేవి ప్రణమామి హరి ప్రియే. వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ అద్వైత జయ శ్రీ చంద్ర చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. మాతాజీ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెరీ మచ్. రేపు వరలక్ష్మి మాతాజీ మీరు చేయండి మంగళాచరణం. గుర్తుపెట్టుకోండి గీతాంజలి మాతాజీ రేపు మనకి వరలక్ష్మి మాతాజీ చేస్తారు. ఓకే, మనం ఎక్కడి వరకు చదువుకున్నాం? భగవద్గీత ఏం చదువుకున్నాం లాస్ట్ లో గుర్తుందా ఎవరికన్నా? హరిబోల్. ఏ చాప్టర్ చెప్పుకుంటున్నాం గుర్తుందా పోనీ? 8.7 దాకా చెప్పారు మాతాజీ. అవును, ఏం చెప్పుకున్నాం 8.7 వరకు? అంటే తస్మాత్ సర్వేషు ఆ శ్లోకము. ఎల్లవేళలా ఎప్పుడు నన్నే స్మరించుతూ ఉంటే అర్జున, నీ అన్ని నేనే చూస్తాను, నీ మనసు బుద్ధి అవన్నీ నాకే అర్పితం చెయ్యాలి. అంటే నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు మర్చిపోకూడదు, నువ్వు అది చేస్తూనే నన్ను స్మరిస్తూ ఉంటే గనక ఈ భారాన్ని నేనే వహిస్తాను సంశయం లేకుండా చెప్పారు. నువ్వు నా దగ్గరకు వస్తావు అని చెప్తారు. అలా చేయాలి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి అని చెప్తారు. ఇది చెప్పుకోలేదు కదా మనం 8.14 చెప్పుకోవాలి. అయితే మీరు అంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాం? ప్రయాణ కాలేచ అవి చెప్పుకున్నాం కదా. ఎం వాపి స్మరణ భావ అంటే దేహాన్ని త్యజించేటప్పుడు కూడా మనం భగవంతుని స్మరించాలి అని. అది ఎలాగా వస్తుంది అని అంటే అంత్యకాలేచ మామేవ, మనం లాస్ట్ మూమెంట్ లో కూడా భగవంతుణ్ణి స్మరించాలి అని. అది ఎలా స్మరిస్తాము అంటే మనం ఏంటంటే సాధన చేస్తూ ఉండాలి, భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలట. ఇక్కడ నేను మీకు చెప్పానో లేదో గుర్తులేదు, భగవంతుడట కురుక్షేత్ర సంగ్రామంలో అక్కడ ఆయన ఉన్నారు కదా. సో అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ కూడా చంపేశారు అనుకుంటారు కానీ మనకి లాస్ట్ మూమెంట్ లో ఏంటి, భగవంతుడిని చూడడం గాని ఆయన నామాన్ని స్మరించడం గాని చేస్తారు. సో అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా అర్జునుడి బాణాలతోటి చనిపోయినా కూడా
వాళ్ళందరూ భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నారు. అవునా కాదా? హరి బోల్. అవును మాతాజీ. అందరూ భగవంతుడి దర్శనం చేసుకున్నారు. అలాగే నేను మీకు చెప్పానా మీ క్లాస్ లో, భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వెయిట్ చేస్తారు అని చెప్పి భగవంతుడి దర్శనం కోసం అన్నమాట. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంటే ఆయన ఇచ్చా మృత్యు ఉంటుంది కాబట్టి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, నా భక్తుడికి నేను దర్శనం ఇవ్వాలి, దర్శనం ఇస్తే గనక అతను తన ప్రాణాలని విడిచిపెడతారని చెప్పి దుర్యో ఆ ధర్మరాజుని తన తమ్ముళ్ళందరినీ తీసుకొని భీష్ముడి దగ్గరికి వస్తారనమాట. వచ్చి భీష్మ పితామహుడిని అడగమని చెప్తారు ధర్మరాజుని. ధర్మంగా ఎలాగ రాజ్య పరిపాలన చేయాలి ఆ విషయాలన్నీ చెప్పు అని చెప్పేసి అడిగితే, ధర్మరాజు అంతటి వాడికే ధర్మంగా పరిపాలన ఎలా చేయాలి, జనాలను ఎలా చూసుకోవాలి, అవన్నీ కూడా ఆ నీతి అన్ని కూడా శాస్త్రాలన్నీ కూడా భీష్మ పితామహుడు ధర్మరాజుకి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆయన భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. చేతులతోటి దండం పెట్టే అంత లేదు, వంగి భగవంతుడికి పాదాలకి ప్రణామం చేసేటంత ఆయనకి లేదు. ఎందుకంటే మొత్తం శరీరం అంతా బాణాలతోటి ఉండిపోయింది కాబట్టి లేరు. అందుకని మనస్సునే తన హృదయాన్ని భగవంతుడికి అర్పిస్తున్నట్టుగా చేసి మనసులో భగవంతుణ్ణి నిలుపుకొని భగవంతుడి నామాన్ని జపిస్తూ ఆయన యొక్క రూప వర్ణనలన్నీ చెప్తూ భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని వదిలిపెడతారనమాట. పైగా స్వయంగా భగవంతుడు అక్కడికి వచ్చి నుంచొని ఉన్నారు. మామూలుగా మనం ఏం చెప్తాము, ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఉన్నాయని చెప్తాం కదా. ఉత్తరాయణం కోసం ఎందుకు వెయిట్ చేశాడు అంటే, ఇంకొక మీనింగ్ ఏం చెప్తారు మన ఆచార్యులు, ఉత్తర గర్భంలో పరీక్షిత్ మహారాజుని రక్షించడానికి భగవంతుడు వెళ్ళాడు. తెలుసా మీకందరికి? చెప్పారు మాతాజీ, లాస్ట్ లో చెప్పారు మొన్న శ్లోకం చెప్పినప్పుడు. చెప్పానా? అలాగా భగవంతుడు అలాగ వచ్చి ఉండటం మూలంగా ఆ ఉత్తరాయణం అంటే మనం కాలం అనుకుంటాం, కానీ భగవంతుడు స్వయంగా అక్కడ వచ్చి ఉన్నారు. ఆయన్ని ఉత్తరాయణుడు అని కూడా అంటారట ఇంకొక పేరుతో. అందుకని భగవంతుడిని దర్శించుకుంటూ ఆయన ప్రాణాలని విడిచిపెట్టారు అన్నమాట. అలా గొప్ప గొప్ప మహానుభావులు భక్తులు ఎవరెవరైతే ఉన్నారో శుద్ధ భక్తులందరూ భగవంతుణ్ణి స్మరిస్తూ వాళ్ళు అలాగా తమ ప్రాణాలని విడిచిపెట్టి ఉన్నారు. కాబట్టి మనం కూడా అలాగే చేయాలని. అయితే మీరు ఏ కాలంలో అయినా సరే మీరు అందరూ నన్నే స్మరిస్తూ ఉండండి అని చెబుతూ అర్జునుడికి ఏం చెప్తున్నారు, నీ ధర్మం ఏంటి, యుద్ధం చేయడం. నువ్వు చేసే కర్మలన్నీ కూడా నా కోసం చెయ్యి నువ్వు అంటే. కృష్ణుడు చెప్పారు వాడు యుద్ధం చెయ్యి వాళ్ళని చంపేమని. అది చెప్పినప్పుడు అతనికి కర్మలు ఉండవన్నమాట. కాబట్టి నువ్వు నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకొని నీ బుద్ధినంతా నా చెప్పిన మాటల మీద ఉంచి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పారు. సరే, అలా చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఇంకొక శ్లోకం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం ఏముంది అయితే ఇక్కడ మనము ఇంకొకటి మధ్య మధ్యలో శ్లోకాలు ఉన్నాయి కదా, వాటికి ఒక్కసారి చెప్పుకొని వెళ్దాము. భగవంతుడు ఏంటి, ఈ మొత్తానికి అంతటికి కంట్రోలర్ అన్నమాట. అంటే ఆయనే మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి భగవంతుడిని మనం లాస్ట్ టైంలో మనం భగవంతుని నామాన్ని స్మరించాలి అని. ప్రయాణ కాలేచ మనసాని, మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో లాస్ట్ లో మనకి అలా భగవంతుడు నామం అనేది గుర్తుంటుంది అనమాట. ఒకవేళ లేదు అనుకోండి, ఆ భక్తుడికి ఏంటంటే భగవంతుడు ఆ కలిగించే జ్ఞాపక శక్తి, భగవంతుడి నామాన్ని కానీ ఆయన్ని కానీ జ్ఞాపం తెచ్చుకునే శక్తి కూడా భగవంతుడు వాళ్ళకి కల్పిస్తారనమాట. అలాగా చెప్తూ సో ఇలాగా చెప్తూ ఇంకా ఏం చెప్తారంటే, మనం భగవంతుణ్ణి ఎలాగ పూజించాలి, ఎవరైతే ఎలా చేస్తే. అయితే ఈ అనన్య చేతస సతతం యో అంటున్నారు కదా. అనన్యం ఎల్లప్పుడూ నా నామాన్ని జపించండి అంటున్నారు. ఎప్పుడు జపించడం అంటే 24 గంటలు జపించడం అన్నమాట. దాన్ని ఏమంటారంటే శుద్ధ భక్తి అంటారు, కేవల భక్తి అంటారు, అనన్య భక్తి అని కూడా అంటారనమాట. కేవల భక్తి అంటే కేవలం భగవంతుడి యొక్క నామాన్ని మాత్రమే జపిస్తూ ఉండడం అన్నమాట. అంటే వేరే వేరే ఏవేవే విషయాలు ఉన్నాయో భౌతిక విషయాలు ఆలోచన కానీ అవి కానీ మనలో లేకుండా ఉండడమే కేవల భక్తి అంటే. సో ఈ మూడు ఒకటే. కేవల భక్తి అన్నా, శుద్ధ భక్తి అన్నా, అనన్య భక్తి అన్నా మూడు ఒకటే అన్నమాట. సో ఇలాగా నన్ను ఎల్లప్పుడూ మీరు నా నామాన్ని స్మరించండి అని 8.14 లో ఇప్పుడు చెప్తున్నారు అనమాట. అది చదువుకుందాం. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్య సహా
తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. రిపీట్ చేయాలా, చెప్తారా శ్లోకము? మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. హరే రిపీట్ కృష్ణ చేయండి. మాతాజీ. రిపీట్ చేయండి ఒకసారి, చెప్తాను. అనన్యచేతా సతతం, అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః यो मां स्मरति नित्यशः తస్యాహం సులభః పార్థ तस्याहं सुलभः पार्थ నిత్యయుక్తస్య యోగినః. नित्ययुक्तस्य योगिनः యోగినః. యోగినః. చదవండి మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ఉమ్. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. కరెక్టేనా మాతాజీ? కరెక్టే. ప్రసన్న మాత చదవండి. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గీతాంజలి మాతాజీ. మాతాజీ చదవండి. చదవండి. हरे कृष्ण माताजी. హరే కృష్ణ. अनन्यचेता सततं यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः. हरे कृष्ण. थैंक यू. కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. అనన్యచేతః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ యుక్తస్య మాతాజీ. యోగినః. తస్య చదవండి. సారీ, హరే కృష్ణ. చదవండి మాతాజీ. నెక్స్ట్. చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. చదవండి. అనన్య. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్మాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. తస్మాహం కాదు, తస్యాహం. ఓకే. తస్యాహం సులభం సులభః పార్థ. సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ. హరే అంటే కృష్ణ. తస్యా, తస్య అంటే అతనికి, అహం అంటే నేను అన్నమాట. దాని రెండు కలిపి తస్యాహం. అలాంటి వాళ్ళకి నేను ఈజీగా దొరుకుతాను, సులభంగా దొరుకుతాను అని చెప్తున్నారు. చదవండి నెక్స్ట్. ఇంకెవరైనా నేను చదువుతా మాతాజీ. చదవండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థః నిత్యయుక్తస్య యోగినః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. నెక్స్ట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. చదవండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతా. చదవండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ. హరి బోల్. ఇంకా ఎవరన్నా అనువాదం చదవండి. చదవనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. జై శ్రీల ప్రభుపాద చదవండి. శ్రీల ప్రభుపాదకి జై. చదవండి. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుక్త సేవ కారణమున నేను సులభంగా లభ్యుడనై ఉన్నాను. మనకి ఎలా దొరుకుతారంటే, ఈజీగా భగవంతుడు ఎలా దొరుకుతారంటే
అనన్యం ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉన్నాం అనుకోండి, చిత్తం అంటే మన కాన్షియస్ అంతా భగవంతుని మీదనే ఉండాలన్నమాట. అలా ఉంటూ భగవంతుని నామాన్ని చరిస్తూ ఉంటే గనక తర్వాత మళ్ళా భక్తియుక్త సేవ చేస్తూ ఉండాలన్నమాట. మనం భక్తి సేవ ఏదైతే చేస్తూ ఉన్నాం అంటే ఏం సేవ చేస్తాము అంటే మనం ఇంట్లో కృష్ణుడిని పెట్టుకున్నాం అనుకోండి, ఆ భగవంతుడికి వంట చేయడము, ఆఫర్ చేయడము, తర్వాత ఏకాదశులు అప్పుడు స్నానం చేయడం, లడ్డు గోపాలలో ఉంటే స్నానం చేయడము, లేకపోతే మాలల్లి భగవంతుడికి వేయడం, రోజు పొద్దున సాయంత్రం మంగళారతి ఇవ్వడం, భోగ ఆఫర్ చేయడం, ఇవన్నీ కూడా భగవంతుడికి మనం చేసే సేవలే అన్నమాట. అదే టెంపుల్కి వెళ్తే మనం చాలా సేవలే చేస్తూ ఉంటాం. మందిర మార్జనం చేయడం అనేది, తర్వాత పూలు కట్టడం అనేది, వాళ్ళు ప్రసాదం చేస్తూ ఉంటే గనక దానికి మనం కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కట్ చేయడము, ఇలాంటివన్నీ అన్నమాట. ఏవేవైతే ఉంటాయో ఏమైనా ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు కూడా మనం చాలా రకరకాల సేవలు చేస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ మనం భగవంతుని స్మరిస్తూ ఉండాలి. భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి నేను ఈజీగా దొరుకుతాను అని చెప్పేసి చెప్తున్నారు భగవంతుడు. సో ఏం చెప్తున్నారు శ్రీల ప్రభుపాద దీని గురించి అని మనం చదువుదాం. ఎవరైనా చదవండి ఈ పారాగ్రాఫ్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవాలా మాతాజీ? హరే కృష్ణ. భాష్యం. చదువు. శ్రీల ప్రభుపాద్ కి జై. భాష్యము. దేవాది దేవుణ్ణి భక్తి యోగముతో సేవించు శుద్ధ భక్తులు పొందు పరమగమ్యమును ఈ శ్లోకమున ముఖ్యముగా వివరించుచున్నది. గడిచిన అధ్యాయపు శ్లోకములందు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అనేది 4 రకములైన భక్తులు పేర్కొనబడిరి. కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము వంటి వివిధ ముక్తి విధానములు కూడా వివరింపబడినవి. ఈ యోగ విధానములు భక్తిని కొద్దిగా కలిగి ఉన్నను ఈ శ్లోకమునందు ప్రత్యేకించి జ్ఞాన, కర్మ, హఠాది ఎట్టి మిశ్రము లేని శుద్ధ భక్తి యోగమును ప్రత్యేకించి పేర్కొనబడినది. అనన్య చేత కరెక్ట్ కదా మాతాజీ? అనన్య చేత అను పదముతో సూచింపబడినట్లు శుద్ధ భక్తి యోగము నందు భక్తుడు శ్రీకృష్ణుని తప్ప మరి దేనిని వాంఛింపడు. బ్రహ్మజ్యోతి నందు ఐక్యము కావలెనని గాని, భవబంధముల నుండి విముక్తిని పొందవలెనని గాని, మరి దేనిని గాని శుద్ధ భక్తుడు వాంఛింపడు. కనుకనే శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 19.149 నందు శుద్ధ భక్తుడు నిష్కాముడుగా పిలువబడెను. అనగా స్వలాభము కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండడు. పరమశాంతి అతనికే తప్ప స్వార్థ లాభము కొరకు యత్నించు వారికి లభింపదు. జ్ఞాన, కర్మ లేదా హఠయోగులు ఏదియో కొంత స్వార్థమును కలిగి యున్నను శుద్ధ భక్తుడు దేవాది దేవుణ్ణి ప్రియ అన్యమైన దేనిని కోరడు. కనుకనే తన పట్ల నిశ్చలమైన భక్తి గలవారికి తాను సులభముగా లభింతునని భగవానుడు తెలియజేయుచున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం భక్తి యోగం అంటే భక్తి యోగం ఒక్క దాని ద్వారానే మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మన గమ్యం ఏంటి? భగవంతుని చేరడం, గోలోకానికి వెళ్ళడం మన లక్ష్యం అన్నమాట. సో అలా వెళ్ళాలి అంటే, ఆ గమ్యానికి వెళ్ళాలంటే భక్తి యోగంతో చేస్తూ శుద్ధ భక్తులు మాత్రం వెళ్తారు. అయితే ఇక్కడ మనం లాస్ట్ శ్లోకాల్లో చదువుకున్నాం, అర్థార్థి, జిజ్ఞాసు అని చదువుకున్నాం. గుర్తుంది కదా? లాస్ట్ చాప్టర్ లో 4 భగవంతుని శరణ పొందుతారు అని చదువుకున్నాం. అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని. అయితే ఈ అర్థార్థి, జిజ్ఞాసు, ఆర్తో అంటే ఏంటంటే ఆర్తులు అన్నమాట. ఆర్తులు అంటే భగవంతుని మనకి కష్టం వచ్చినప్పుడు ప్రార్థించే వాళ్ళు. అర్థార్థి అంటే మనకేమన్నా ధనము అవి కావాలి అంటే కనుక మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట.
ఇప్పుడు ఏంటంటే వీళ్ళు జిజ్ఞాసు. వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వాళ్ళు వెతుకుతూ ఉంటారనమాట. వాళ్ళ థీసిస్ అయిపోయింది అనుకోండి వదిలిపెట్టేస్తారు. అలాగే మన కోరికలు అయిపోయినాయి అనుకోండి, కోరిక తీరిపోయిందంటే మనం భగవంతుడిని వదిలిపెట్టేస్తాం అన్నమాట. ఇలాగా అర్ధాది జిజ్ఞాసు వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి కొన్ని రకాలుగా పూజ చేస్తారు కానీ మధ్యలో వాళ్ళు కంటిన్యూయేషన్ అనేది ఉండదు. జ్ఞానులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుడి గురించి జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే 24 గంటలు భగవంతుని యొక్క నామ జపం చేస్తూ భక్తి సేవ అనేది చేస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్ళగలుగుతారో అలాంటి వాళ్ళంటే భగవంతుడికి ఇష్టము అని మనం నేర్చుకున్నాం. అయితే ఇంకా కొంతమంది ఏంటిట కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. వీటన్నిటి ద్వారా వాళ్ళు ముక్తి పొందుతారన్నమాట. మనకి తెలుసు సత్యలోకం వరకు అంటే బ్రహ్మదేవుడు ఉన్న లోకం వరకు ఏ లోకానికి వెళ్ళినా కింద లోకాల నుంచి ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ భూలోకానికి వస్తాం అన్నమాట. మనం గోలోకి వెళ్తే గనక మనం మళ్ళీ కిందకి రాము. మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ కిందకి రామన్నమాట. సో అయితే ఇక్కడ ఏం చెప్తారంటే కొంతమంది కర్మయోగం చేస్తారు, కొంతమంది జ్ఞాన యోగం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఏ యోగ విధానం వాళ్ళు చేసినా సరే భక్తి యోగా చేస్తేనే వాళ్ళు భగవంతుణ్ణి చేసుకోగలుగుతారు. కొంతమంది మాతాజీ హఠయోగం అంటే ఏంటి మాతాజీ? హఠయోగం అంటే ఇప్పుడు ఈ ఏమంటారు అష్టాంగ యోగా పద్ధతులు ఉన్నాయి చూసారా? అట్లాంటి లాగానే ఇది కూడా అన్నమాట. అది కూడా అలా ఒక అంటే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కొంత నాకు తెలిసి కొంచెం లగిమ, గరిమ అని చిన్నగా అయిపోవడం, పెద్దగా అయిపోవడం చేస్తూ ఉంటారు. కొంతమంది శ్వాసని బిగబెట్టేసి కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ స్వలాభం కోసం చేస్తూ ఉంటారు. ఇలా కనిపించకుండా ఉంటారు చూసారా? అలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. నాకు తెలిసి అది అనుకుంటున్నాను నేను కూడా. సో ఈ విధానాలన్నీ ఏవి చేసినా ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు. ముక్తి అనేది పొందాలి అనుకుంటారు కానీ వాళ్ళు ముక్తి పొందలేరన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే కర్మయోగంతోటి కలిపి భక్తి చేస్తారు. ఆ మిశ్ర భక్తి అంటారన్నమాట దాన్ని. కర్మయోగంతోటి కలిపి చేస్తారు. అప్పుడు ఏంటంటే కర్మయోగం అనేది భాగం ఎక్కువ ఉంటుంది. ఆ భక్తి అనేది తక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఈ జ్ఞాన యోగంలో కూడా జ్ఞాన మిశ్ర భక్తి, అలాగే కర్మ మిశ్ర భక్తి అలాగ ఉంటాయి. ఏదైతే ఎక్కువ ఉంటుందో అది స్టార్టింగ్ ఉంటుంది. కర్మయోగం ఎక్కువ ఉంటుంది, భక్తి తక్కువ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కూడా వాళ్ళు భగవంతుడిని చేరుకోలేరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్పేది భగవంతుడు మీరు అవన్నీ కాదు. కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి అలాంటివన్నీ ఏమీ చేయకుండా మొత్తం భక్తి యోగమే చెయ్యాలి అని. అన్యన్యమైన భక్తి చేయాలని. ఈ భక్తి విధానంతో పాటు వేరే ఏమి యోగాలన్నిటిని ఏం చేసినా సరే మనం భగవంతుడిని పొందలేమన్నమాట తొందరగా. మళ్ళీ అవి చేస్తూ ఉన్నా సరే మళ్ళీ ఏం చేస్తారంటే మనం ఏ ఏ లోకాలకు వెళ్తామో మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చైతన్య చరితామృతిలో చెప్పారని చెప్తున్నారు చూసారా? ఎప్పుడైతే మనము భగవంతునికి నిష్కామం అంటే ఏంటి వేరే ఏమి కోరిక లేకపోవన్నమాట. వేరే ఏం కోరికలు లేకుండా అంటే భగవంతుని సేవ చెయ్యాలి అనేది తప్ప కోరిక. ఇంకా వేరే కోరిక ఉండదు. ఆ అభిలాష కూడా అదే ఉంటుందన్నమాట కోరిక. అలాంటి వాళ్ళని నిష్కాముడు అంటారు. నిష్కాముడు అని అంటారనమాట. అయితే వాళ్ళు ఇంకా ఏం చేస్తారు వాళ్ళ సొంత లాభం కోసము వేరే ఏమి కోరుకోరనమాట. నాకు ఇది కావాలి, అది కావాలి, లేకపోతే నాకు ముక్తి కావాలి వీళ్ళందరూ చేస్తున్నారుగా కర్మయోగం, జ్ఞానయోగం ఇవన్నీ చేస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే ముక్తి కావాలి అనే కోరికతోటి చేస్తున్నారు. కానీ భక్తుడు ఏం చేస్తాడట వాళ్ళకి అది కూడా అవసరం లేదనమాట. నాకు ముక్తి కూడా వద్దంటారు. మనకి 5 రకాల ముక్తులు ఉన్నాయి కదా తెలుసు కదా? సారూప్య, సాలోక్య, సాష్టి అలా ఉన్నాయి కదా సామీప్య. ఏ ముక్తి వద్దు అని చెప్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే భగవంతునికి సేవ చేయడం మాత్రమే కావాలి అన్నమాట. సో భగవంతుడితోటి సమానంగా ఉండడం, భగవంతుని ధామంలో ఉండడం, భగవంతుడితోటి ఉండడం, ఆయనలాగా ఉండడం ఇలాంటివన్నీ కోరుకుంటూ ఉంటారు ఆ ముక్తులు. భక్తుడికి అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. అసలు వాళ్ళ ముక్తి గురించి కోరుకోరు వాళ్ళు. ఏమనుకుంటారు నీ సేవ చెయ్యాలి అనే ఉంటారనమాట. భగవంతుని సేవ చెయ్యాలి అనే ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి స్వార్థం లేకుండా భగవంతుని సేవ చేయడానికి ఉంటుంది కదా! దాన్నే శుద్ధ భక్తి అని అంటారు. సో ఈ యోగాలన్నిట్లో కూడా ఏదో ఒక స్వార్థం ఉంటుంది. కర్మయోగం చేస్తున్నారనుకోండి, ఏదో కర్మ చేసి నాకు పలానాది కోరిక తీరాలి. అలాగనే నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం వరకే కావాలట వాళ్ళకి. మిగతాది భగవంతుడి గురించి వాళ్ళు అర్థం చేసుకోరనమాట. అలాగే ఈ హఠయోగులు కూడా వీళ్ళందరూ కూడా ఏదో ఒక స్వార్థంతోటి, ఏదో ఒక కోరికతోటి భగవంతుడిని సమీపించి చేస్తూ ఉంటారు. కానీ శుద్ధ భక్తుడు మాత్రం భగవంతునికి ఎలాగ సేవ చెయ్యాలి, ఎన్ని రకాలుగా సేవ చేయాలి అని తప్ప వేరేది ఇంకేమీ కోరుకోడు.
అదే అలాగా ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళకి భగవంతుడు ఈజీగా దొరుకుతాడు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. చదవండి మాతాజీ. ప్రసన్న మాతాజీ ఇందాక స్టార్ట్ చేశారుగా. హరే కృష్ణ మాతాజీ. హరే శుద్ధ భక్తుడు సదా శ్రీకృష్ణునకు గల వివిధ రూపములలో ఏదేని ఒక దాని ద్వారా భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండును. శ్రీకృష్ణునకు శ్రీరాముడు, నరసింహుడు వంటి స్వాంశ రూపాలు మరియు అవతారములు అనేక కలవు. దేవాది దేవుని ఈ దివ్య రూపముల్లో ఏదియో ఒక దాని యందు ప్రేమతో కూడిన భక్తియుక్త సేవతో భక్తుడు తన మనస్సును నెలకొల్పవచ్చును. ఇతర యోగాభ్యాసముకులు పొందు వివిధ కష్టములను అటువంటి భక్తుడు ఎన్నడను పొందడు. భక్తి యోగము మిక్కిలి సరళము, పవిత్రము, సులభము. ఎవరినైనను హరే కృష్ణ మహామంత్ర జపముతో అట్టి భక్తిని ఆరంభింపవచ్చును. భగవానుడు అందరి పట్ల దయను కలిగి ఉండును. కానీ ఇదివరకే వివరింపబడినట్లు అచంచలమైన మనస్సుతో తనను సర్వదా సేవించు వారి పట్ల అతడు ప్రత్యేకమైన దయను చూపుచుండును. అట్టి భక్తులకు అతడు అనేక విధములుగా తోడ్పడుచుండును. కనుకనే సంపూర్ణుడు శరణాగతుడు. దేవాది దేవుణ్ణి భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు దేవాది దేవుని యథార్థముగా ఎరుగగలడని కఠోపనిషత్తు 1.2.23 తెలుపుచున్నది. వైష వృణేతే తేన లభ్యస్త శైష్య ఆత్మ వివృణతే తనుం స్వాం. అట్లే భగవద్గీత యందు చెప్పబడినట్లు భక్తుడు అత్యంతమున తన ధామమును పొందగలుగునట్లుగా భగవానుడు అట్టి భక్తునకు తగిన బుద్ధిని ప్రసాదించును. దదామి బుద్ధి యోగం తం. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తాడంటే భగవంతుడికి చాలా చాలా రకరకాల అవతారాలు అంటే రూపాలు ఉన్నాయి అన్నమాట. అందులో మనము మీకు నేను చూపించాను కదా ఒక చార్ట్. భగవంతుడి కృష్ణ స్వాంశ రూపం ఉంటుంది. తర్వాత ఆయన తనని ఎక్స్పాండ్ చేసుకుంటారంటే విస్తరిస్తారనమాట. విస్తరిస్తూ ఏం చేస్తారంటే 16,108 మంది భార్యలు, ఆయనకి భార్యలు ఉన్నారు కదా, వాళ్ళతోటి ఉంటూ ఉంటారు. అలాగే రాసలీల చేసేటప్పుడు ఎంతమంది గోపికలు ఉంటారో అంతమంది తోటి అంత ఎక్స్పాన్షన్ మేడం గారు పెద్దది అవుతుంది కదా, బాగా ఎక్కువ అవుతుందండి. అంతా అన్ని రూపాలుగా ఆయన ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు అనమాట. అలాగే ఆయన మళ్ళీ ఇంకా తను ఎక్స్పాండ్ ఎట్లా అవుతారు, బలరాముడిగా. బలరాముడి నుంచి ఫస్ట్ చతుర్వ్యూహం వస్తుంది. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. తర్వాత మళ్ళీ ఇంకో స్వాంశ రూపం అంటే ఇంకో చతుర్వ్యూహం వస్తుంది. సో దానిలోంచి అవతారాలన్నీ వస్తాయన్నమాట. ఫస్ట్ పురుష అవతారాలు అలా వస్తాయి. సో ఇట్లా భగవంతుడి యొక్క స్వాంశ రూపాలన్నమాట ఇవన్నీ. అవతారాలు, స్వాంశ రూపాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఈయన ఎన్ని అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారు, ఇలాగా వస్తూ ఉంటారు. ఒకసారి నారదుడట చెప్పానా లేదా నాకు గుర్తులేదు. నారదుడు ఏం చేస్తాడట, ఇంతమంది ఉన్నారు కదా, 16,108 మంది భార్యలు ఉన్నారు. అయితే వీళ్ళందరి దగ్గర కృష్ణుడు ఎవరి దగ్గర ఉన్నారు, ఎవరంటే ఇష్టము, ఎక్కడ ఉన్నారు చూద్దాం అని చెప్పేసి వెళ్తాడట. ఫస్ట్ అందరికంటే పెద్ద ఆవిడ రుక్మిణీదేవి కదా, రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాడు. రుక్మిణీదేవి దగ్గరికి వెళ్తే ఆయన పడుకొని ఉన్నాడు, ఆవిడ పాదాలు వేసుకుతూ ఉన్నాడు. ఓ ఈవిడ సేవ చేయిస్తుంది అని చెప్పేసి వెళ్ళాడు. సత్యభామ దగ్గరికి వెళ్తే సత్యభామ అలక తీరుస్తున్నారు భగవంతుడు. తర్వాత ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. కాళింది అలా ఉన్నారు కదా, జాంబవతి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరి దగ్గరికి వెళ్తే ఒక చోట పిల్లలతో ఆడుకుంటున్నాడట, ఒక చోట పిల్లల్ని భుజం మీద పెట్టుకొని ఉప్పు ఎక్కించుకొని ఏనుగమ్మ ఆటలు ఆడుతాం కదా అలా ఆడుతున్నాడట. ఒక్క చోట కొంచెం భార్యలకి సేవ చేస్తూ ఉన్నాడు. అన్ని చోట్ల రకరకాలుగా చేస్తూ ఉన్నాడట. అప్పుడు అనుకుంటాడట, నువ్వు అంతా వ్యాపించి ఉన్నావు అని చెప్పేసి అక్కడ నారదుడికి ఆ అనుమానం అనేది తీరిపోతుంది అనమాట. ఎవరిని తక్కువ చేయకుండా అందరికీ సరి సమానంగా భగవంతుడు దొరుకుతాడు అని. సో ఇట్లాగా భగవంతుడు ఆయన ఒక్కరు మాత్రమే ఇన్ని తన ఎక్స్పాన్షన్ చేసుకొని ఉండగలరు అనమాట. అయితే ఈ ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా కొంతమంది అలాగా వాళ్ళని అంతటిని ఎక్స్పాండ్ చేసుకోగలుగుతారు. మీకు చెప్పానా గుర్తులేదు నాకు. కర్దమ ముని గురించి చెప్పానా, 9గా ఎక్స్పాండ్ అయ్యి ఆయన భార్య దేవహూతి కదా, ఆవిడతోటి సంగమించి 9 మంది ఆడపిల్లల్ని పుడతారనమాట. సో అలాగా ఎందుకు కర్దమ ముని అని అంటేట, ఆడవాళ్ళలో
9 రెట్లు ఎక్కువ ఉంటుందట ఆ సెక్స్ అనేది, ఆ భావం కానీ, ఆ కోరిక అనేది మగవాళ్ళతోటి కంపేర్ చేస్తే. అది శ్రీమద్ భాగవతంలో ఉంది. కర్దమముని దేవహూతి వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు అందులో ఉంటుంది. సో, అందుకని ఆయన 9 రూపాలుగా తీసుకున్నారట. 9 రూపాలుగా తీసుకొని 9 మంది ఆడపిల్లల్ని ఆవిడ ఒకేసారి తను ప్రసవించేటట్టుగా ఆవిడకి 9 మందిని ఆడపిల్లల్ని ప్రసాదించారట. సో, అట్లాగా ఏంటంటే భగవంతుడు అట్లాగా ఉన్నారా? కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తపోశక్తితోటి ముగ్గురు, నలుగురు మహా అయితే ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ విస్తారం కాలేరు. అంటే అన్ని రూపాలుగా రాలేరన్నమాట. వాళ్ళల్లో సౌరభముని, సౌరభముని ఉన్నారు. అలాగా కొంతమంది మునులున్నారన్నమాట. వాళ్ళు ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ రాలేరు. సో, అట్లాగా భగవంతుడు కానీ ఆయనకి ఎన్ని కావాలంటే అన్ని రకాలుగా అంత రూపంగా విస్తరించగలుగుతారన్నమాట. ఇప్పుడు 16,000 ఉన్నారు. అక్కడ గోపికలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అలా అనుకుని ఎంతగాన్నా భగవంతుడు తన రూపాన్ని అంత విస్తారం చేసుకోగలరు. అంటే అంత అన్ని ఫార్మ్స్ లోకి రాగలుగుతారన్నమాట. సో, ఇట్లాగా భగవంతుడి యొక్క ఏ రూపమైనా సరే అది చాలా దివ్యమైన రూపం అన్నమాట. అలాంటి రూపాన్ని అంటే ఈ రాముడు కానీ, నృసింహుడు కానీ, ఇంకెవరైనా సరే మనం చదువుకున్నాం వరాహ చదువుకున్నాం. పొద్దున భాగవతం క్లాస్‌లో చదువుకుంటున్నాం వరాహ. మనకి దశావతారాలు ఉన్నాయి చూసారా? ఈ అవతారాల్లో ఏ అవతారమైనా సరే భగవంతుడికి ఉన్న శక్తితోటి సమానంగానే ఉంటుంది. అందులో ఏమీ తక్కువ శక్తి ఉండదన్నమాట. ఏ రూపాన్నైనా సరే మనము ప్రేమతోటి, భక్తితోటి మనము సేవ చేయాలి. ఆయన నామాన్ని స్మరించాలన్నమాట. ఇప్పుడు నరసింహస్వామిని మనం చెప్తూ ఉంటాం. నరసింహ కవచం చదువుతాము. నరసింహ ఆరతి చేస్తూ ఉంటాం మనం. సో, ఆయనను కూడా అదే భక్తితోటి మనం ప్రార్థించాలన్నమాట. అలాగే రాముడిని కూడా అలాగే ప్రార్థిస్తాము. మన హరే కృష్ణ మంత్రంలోనే రాముడి పేరు గూడా ఉంది. సో, అలాగా అంతే భక్తితోటి, అంతే ప్రేమతోటి మనం ఎప్పుడైతే భక్తియుత సేవ అనేది చేస్తూ ఉంటాం చూసారా? అప్పుడు మన మనస్సు ఆ రూపం మీద, వాటి మీద నెలకొల్పుకొని ఉంటుంది. అంటే అలా స్టిక్ అయ్యి ఉంటుందన్నమాట. సో, మిగతా వాళ్ళు ఎవరెవరైతే యోగాలు చేస్తూ ఉన్నారు చూసారా? వాళ్ళందరూ కూడా ఏంటంటే, వాళ్ళ కష్టాలు తీరడానికి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. లేకపోతే ఏదో నాకు అవసరం ఉంది అది చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే అన్నిటికంటే ఈజీ భక్తి యోగం అన్నమాట. ఈ మనం ఇందాక చెప్పుకున్న ఈ హఠ యోగం కూడా ఏంటంటే శరీరంతోటి రకరకాల ఆసనాలు అలాంటివన్నీ వేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారనమాట. అలాగా జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ, మిగతావి ఏవైనా సరే గూడా, ఈ భక్తి యోగం కంటే కొంచెం కష్టమైనవి అని. భక్తి యోగం గూడా మనకి స్టార్టింగ్‌లో కష్టమే అనిపిస్తుంది. ఎందుకు అంటే, మనకి పొద్దున్నే నిద్ర లేవాలి. నిద్ర లేవడం ఇప్పుడు కష్టం. కానీ పూర్వకాలంలో మన బామ్మలు, మన అమ్మమ్మలు ఉన్నప్పుడు వాళ్ళు పొద్దున్నే లేచి మనల్ని చదివిపిచ్చేవాళ్ళు. ఇప్పుడేంటంటే, రాత్రి పడుకోవడము లేట్ అయిపోతుంది. టీవీలో మరి ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి. అన్నిట్లో ఇన్ని సినిమాలొస్తున్నాయి. అవి చూడాలి గదా! లేకపోతే ఫోను పట్టుకున్నామంటే అది ఎంత సేపటికి అయిపోతుందో మనకు తెలీదు. లేట్‌గా నిద్రపోతున్నాం కాబట్టి పొద్దున్నే లేవడానికి మనకు కష్టమైపోతుంది. అది అందుకని మనకి భక్తి అనేది, భక్తి యోగ అనేది కష్టం అనిపిస్తుందన్నమాట. అలాగే చాంటింగ్ చేయడం అన్నమాట. ఎంతసేపు గంటలు గంటలు మాట్లాడమంటే మాట్లాడతాం కానీ, భగవంతుడి నామాన్ని అదే నామాన్ని చెప్పమంటే మనం 16 మాలలు చేయడానికి కష్టమైపోతుంది. ఆ టైంలో నిద్రొచ్చేస్తుంది. లేకపోతే ఏవేవో గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ వస్తాయి. అదే 3 గంటలు, 4 గంటలు తర్వాత ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా చూడమనండి. మళ్ళీ వచ్చి కూర్చుంటాం. 6 గంటలైనా సరే నిద్రొస్తున్నా ఇట్లా అనుకోని మరి చూస్తామనమాట మనం. సో, భక్తి అనేది చేయడం అందుకని మనకి కష్టమవుతుంది. నిజంగా చెప్పాలంటే భక్తి అంత కష్టమైన పని కాదనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. చాలా సరళమైనది. మనం చేసేది చాలా పవిత్రమైనది అన్నమాట. ఇంకా ఈజీగా కూడా ఉంది. ఏముంది పొద్దున్నే లేస్తున్నాము. పెద్దగా మనం ఏం చెయ్యవసరం లేదు. పొద్దున్నే లేస్తున్నాము, చాంటింగ్ చేసుకుంటున్నాం, స్నానం చేసుకొని భగవంతుడికి మంగళారతి ఇస్తున్నాం. తర్వాత ఇంట్లో వండుతాం కదా ఎట్లాగో అది స్నానం చేసుకొని వండుతున్నాం. వండి శుభ్రంగా పక్క భగవంతుడికి చూపించి, "ఇదిగో నువ్వు ఇచ్చావు మాకు. నీ దయ వల్లనే మేము ఇవాళ అన్నం తినగలుగుతున్నాం. దండం పెట్టుకోండి." మనం ప్రసాదంగా తీసుకుంటాం. ఇలా చక్కగా ఏమన్నా భాగవతం, భగవద్గీత క్లాసులుంటే కూర్చోండి, వినండి. మీకెవరు టెస్ట్‌లు పెట్టరు. అవునా? మీరు క్వెషన్స్ అన్నీ మీరే క్వెషన్స్ అడగాలి. మిమ్మల్ని ఎవరు క్వెషన్స్ అడగరు. చెప్పకపోతే అక్కడ పనిష్మెంట్ లేదు. ఇంపోజిషన్ రాయమనరు. ఏమి చేయమనరు. వీలైతే గనక భగవద్గీత ఒక శ్లోకం చదువుకోండి. వేరే వేరే పుస్తకాలు చదువుకునేటప్పుడు భగవద్గీత తీసి చదువుకోండి. భాగవతం తీసి చదువుకోండి. అవన్నీ ఉన్నాయి కదా మనకి. అంతే అన్నమాట. ఇంక చేసేదేముంది? ఏం లేదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. వేరే ఎవరైనా వచ్చి ఏమన్నా కొట్లాడుతున్నా సరే, భగవద్గీత చదువుతున్నాం గదా! ఉంచేసేయి అక్కడ వాళ్ళని ఎళ్ళిపోమని జెప్పేస్తాం. అట్లా చేస్తూ ఉన్నప్పుడు మనలో గూడా ఏంటంటే కోపము, ఉద్రిక్తతలు అవన్నీ ఉంటాయి చూసారా? అవన్నీ గూడా తగ్గుతాయన్నమాట.
అందుకనే ఇది చాలా సులభమైన మార్గం. భక్తి యోగం అనేది చాలా సులభమైన మార్గం అన్నమాట. అందులోనూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ గనక మన భక్తి అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు భగవంతుడు అంటే ఇష్టము. లేకపోతే ప్రసన్న మాతాజీ కనిపిస్తున్నారు. నేను ఆవిడ్ని 10 సార్లు మాట్లాడతాను అనుకోండి, మా ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. ఒకళ్ళకొకళ్ళకి అండర్‌స్టాండింగ్. అదే మనకి కృష్ణ గురించే తెలీదు. మనం ఆ మంత్రం చదువుతూ ఉంటే గనక, అక్కడ మనం చదువుతూ ఉంటే ఆయన మీద ప్రేమ అనేది కలుగుతుందన్నమాట. చాంటింగ్ అనేది ఏంటంటే, మన పర్సనల్ టైమ్ విత్ కృష్ణ అని చెప్తారు. మనం చాంట్ చేస్తూ ఉంటేట కృష్ణ వచ్చి పక్కన ఉంటారట మనతోటి. ఇప్పుడు చూడండి, నేను నీళ్లు, నీళ్లు, నీళ్లు అంటే నీళ్లు రావు. కానీ కృష్ణ, కృష్ణ, కృష్ణ అంటే కృష్ణ వస్తారు. వచ్చి కూర్చుంటారు మన దగ్గర. అవునా కదా? సో, అలాగా ప్రతి ఇంట్లో హరే కృష్ణ నామం ఎక్కడైతే జపిస్తూ ఉంటారో అలాగా ఉంటుందట. రామ రక్షా స్తోత్రంలో గూడా నేనెప్పుడూ ప్రతిసారి ఇదే కోట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు మనం అయితే హరినామాన్ని జపిస్తూ ఉంటామో, భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటామో, మనకి ఎలాంటి కష్టము ఉండట. కావలసిన సుఖాలన్నీ వస్తూ ఉంటాయట. అర్జితం సర్వ సంపదాం, సంపదలన్నీ కూడా వస్తూ ఉంటాయట. ఎప్పుడైతే హరినామాన్ని మనం గర్జిస్తూ ఉన్నామో, అప్పుడు యమదూతలు గూడా పారిపోతారట. ఆహ్, తర్జనం యమదూతానాం. యమదూతలు గూడా పారిపోతూ ఉంటారట. అలాగా భగవంతుడి నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. అది చాలా సింపుల్ అయిన పని. అది జపంతోటి మనం చేస్తూ ఉంటాలన్నమాట. అలా చేస్తూ భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉంటాము. మనం భక్తి స్టార్ట్ చేయడానికి దాంతోటి స్టార్ట్ చేస్తామని. అయితే భగవంతుడు అందరి పట్ల ఒకే రకమైన ఇది కలిగి ఉంటాడు. అంటే ఒకే రకమైన భావం, ప్రేమ కలిగి ఉంటారు. చాలా మంది అనుకుంటారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఎందుకు ఇట్లా ఉన్నాను? వాళ్ళు బాగున్నారు. వాళ్ళకి ఇంతకంటే ఎక్కువున్నాయి. నాకంటే లేరు అని ఇలా అన్ని రకాలు అనుకుంటూ ఉంటాం కదా! కానీ ఏంటంటే, మనం చేసిన కర్మను బట్టి మనం అలా ఉంటాం. ఒక తల్లికి 5గురు పిల్లలున్నారనుకోండి. మన చేతి 5 వేళ్ళే ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఆ పిల్లలు గూడా అందరూ ఒకే రకంగా ఉండరు. ఒకే మనస్తత్వంతోటి ఉండరు. అలాంటప్పుడు ఇంతమంది జనాలు ఒకే రకంగా ఎలా ఉంటారు? అవునా? అందరికీ ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు చేసే కర్మలు గూడా అలాగే ఉంటాయి కాబట్టి, మన కర్మని బట్టి మనము అనుభవిస్తున్నాం అన్నమాట. నేను పొద్దున్న మార్నింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక లెక్చర్ వింటూ ఉన్నా. అయితే ఆ లెక్చర్‌లో ఏం చెప్తున్నారంటే, ప్రభు మీరు మనం కోరుకుంటాంట. ఏంటి? ఒక పిల్లాడు ఇంటికొస్తాడట. ఇంటికొచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడట. స్నాక్స్ తినేసి పడుకుంటాడట. పడుకొని ఏం చెప్తాడట పడుకునే ముందు, "అమ్మ నేను 5 గంటలకు సినిమాకెళ్ళాలి మా ఫ్రెండ్స్ అందరితోటి. 5 గంటలకు నిద్ర లేపు" అని చెప్తాడట. అయితే తల్లి ఏం చేస్తుంటే పాపం కొడుకు వెళ్తాడు కదా! నిద్ర లేపుతా. అతను పడుకొని ఉంటాడు గదా! పడుకొని నిద్ర లేచిన తర్వాత సినిమాకెళ్ళిపోతాడు. మనందరం ఏంటిటంటే, మనం ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టే ముందు మనం ఒక కోరిక కోరుకుంటాంట. ఓహ్! నేను అంబానీ వాళ్ళ ఇంట్లో పుడితే బావుంటుంది కదా! నాకా పెద్ద ఆడి కార్ ఉంటే బావుంటుంది కదా! నేను ఈ ఆలవైకుంఠపురం సినిమా తీసిన ఆ ఇంట్లో ఒకసారి ఒక రోజు ఉండడమో, లేకపోతే ఆ ఇల్లు నాకొస్తే బావుంటుంది గదా! ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటాం. కొంతమందైతే నేను పైలట్ అయితే బావుంటుందని, అలాగ అన్ని రకాలు కోరుకుంటారు గదా! అలా కోరుకుంటాంట. అలా కోరుకున్న తర్వాత మనం నిద్రపోవడం ఏంటి? మనం వెళ్ళిపోతాం గదా! ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని కృష్ణ భగవానుడు ఫుల్‌ఫిల్ చేస్తారట. అందుకని మళ్ళీ మనం ఈ భౌతిక జగత్తులో పుడుతూ ఉంటాంట. అందుకని అలాంటి కోరికలు లేకుండా మన కోరిక ఎప్పుడు ఎలా ఉండాలంటే, భగవంతుడా నేను నీకు సేవ చేస్తాను అంటే ఆయన ధామానికి తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఈ కోరికలతోటి మళ్ళీ ఈ భూప్రపంచంలోకి వచ్చి, మళ్ళీ ఆ కోరిక తీరంగానే ఇంకో కోరిక కోరుకుంటాం. ఇప్పుడు ఆడి కార్ అయిపోయింది. మెర్సిడీస్ బెంజ్ కొనుక్కుంటాం. కావాలనుకుంటాం. అంతకంటే పెద్దది ఇంకేదో కొనుక్కో చివరికి అన్నీ అయిపోయిన తర్వాత అంబానీ అంత పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్‌లో ఉండాలని కోరుకున్నామనుకోండి, మనం ఇంకా ఈ భౌతిక జగత్తులో వస్తూనే ఉంటాం అన్నమాట. అందుకని అన్య అభిలాషిత శూన్యం. మనకి వేరే ఈ భౌతికమైన కోరికలు అనేవి మనకి ఉండకుండా భగవంతుడికి సేవ చెయ్యాలి అని మాత్రమే ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే ఈ కోరికతి కోరుకుంటూ ఉన్నాం గదా! నా పిల్లలు మన పిల్లలొచ్చి అడుగుతారనుకోండి, "అమ్మ నాకిది కావాలి" అంటాం. మనం ఏం చేస్తాం? సర్లే తీసుకో. పిక్నిక్‌కెళ్తామంటారనుకోండి, "ఆ! వెళ్ళు." అలాగే ఇంకోటేదో మగ పిల్లలైతే బైక్ కావాలనో అవన్నీ అడుగుతారు. అలా అంటారనుకోండి, ఇస్తాం. ఎలా అయితే మనం మన పిల్లలకి శాంక్షన్ చేసి ఇస్తూ ఉన్నామో, భగవంతుడు కూడా మనమందరం పిల్లలం కదా ఆయనకి. ఆయన మన కోరికలు తీరుస్తూ ఉంటారనమాట. సరే నువ్వు కోరుకున్నావు నన్ను కాకుండా నువ్వివే కోరుకున్నావు గాబట్టి నువ్వు రా మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి రా అని పంపిస్తూ ఉంటారనమాట. అంతే తప్పించి భగవంతుడు ఎవ్వరి మీద పక్షపాత బుద్ధి అనేది చూపించరనమాట. అందరి యందు సమానమైన దయ కలిగి ఉంటారనమాట. సో, అందుకని ఏంటిటంటే మనం అచంచలమైన మనస్సు అంటే చంచలం అంటే ఇటు అటు పరిగెత్తేదనమాట. అలా కాకుండా
ఎక్కడికి వెళ్లకుండా స్థిరంగా ఉంటుంది మన మనస్సు. ఎప్పుడు దానికి చెప్పాలన్నమాట. ముందు శ్లోకాల్లో ఉంటుంది మనకి, 8కి వచ్చేసాం. 6th 7th చాప్టర్స్ లో ఉంటుందన్నమాట. మనస్సు పారిపోతూ ఉంటుందన్నమాట. పరిపరి విధాలు అన్ని చోట్లకి పారిపోతుంటే దాన్ని పట్టుకొని తీసుకురావాలి. అది పట్టుకొని తీసుకొచ్చి దాన్ని మనం కంట్రోల్ చేస్తే మిగతా సెన్సెస్ అన్ని కంట్రోల్ అవుతాయి. సో చాంటింగ్ చేస్తుంటే కూడా అది వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళు మూసుకోగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు టికెట్ లేకుండా ఫ్లైట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, వేరే వెళ్ళిపోతుంది, సముద్రాలు దాటి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోయినప్పుడు రామ్మరా, నువ్వు వచ్చి నేనేం చేస్తున్నాను, చాటింగ్ చేస్తున్నాను, నువ్వు మనసు భగవంతుడి మీద పెట్టు. భగవంతుడి మీద పాదాల దగ్గర మనం మనసు లగ్నం చేసుకోవాలన్నమాట. అది అచంచలమైన మనస్సు. అలా ఉంటూ ఎల్లప్పుడూ మనం భగవంతుణ్ణి నామాన్ని చూస్తూ, మామాన్ని జపిస్తూ ఆయనకి శరణాగతులై ఉంటాం. చూసారా, అంటే మనం భగవంతుడికి సరెండర్ అవ్వడం అన్నమాట. నువ్వు తప్ప నాకు వేరే దిక్కెవరు లేరు అని. ఎలా అయితే గజేంద్రుడు లాస్ట్ లో అతనికి అంతకు ముందు చేసిన జన్మల భక్తి ఏదైతే ఉందో దాని ద్వారా బుద్ధి కలిగి భగవంతుడి గుర్తొస్తాడు. అప్పుడు నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు అని చెప్పేసి ప్రార్థించేటప్పటికి, కళ్ళలో నీళ్లు పెట్టుకునేటప్పటికి అది శరణాగతి అయిపోతుంది. నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు, వచ్చి నన్ను రక్షించు అని. సో అట్లా మనం శరణాగతి అవ్వాలన్నమాట భగవంతుడికి. అప్పుడు భగవంతుడికి మనం శరణాగతి అయితే దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాంట, భగవంతుణ్ణి పొందగలుగుతాంట. ఈ బుద్ధి అని చెప్పారు చూసావా, 10.10 లో ఆ శ్లోకంలో చెప్తారనమాట, దధామి బుద్ధి యోగంతం ఏ నామాముపి యాంతితే అని. మీరు నిజంగానే భగవంతుని యొక్క ధ్యానం చెయ్యాలి, భక్తి చెయ్యాలి అనుకుని మీరు కొంచెం అనుకుంటే చాలుట, ఆ బుద్ధి ఎలా చెయ్యాలి, ఏం చేయాలని మొత్తం మనకి భగవంతుడు చెప్తారు. మనం ఏం చేస్తాం, నా 6th సెన్స్ చెప్పింది, 6th సెన్స్ చెప్పింది అంటుంటారు చూసారా, ఆ బుద్ధి మనకి భగవంతుడు ఇస్తూ ఉంటాడనమాట. సో భక్తి అనేది ఎలా చెయ్యాలి అనేసి భగవంతుడు మనకి నేర్పిస్తూ ఉంటారు. ఆ బుద్ధి కూడా మనకి భగవంతుడే స్వయంగా ప్రసాదిస్తారనమాట. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. ఇంకా చదవనా మాతాజీ? చదవండి. శ్రీల ప్రభుపాదకి జై. శుద్ధ భక్తుని ప్రత్యేక లక్షణం ఏమనగా అతడెప్పుడును నిశ్చలమైన భక్తితో దేశకాల పరిస్థితులను పట్టించుకొనక శ్రీకృష్ణునినే సదా స్మరించుచుండును. భక్తుడైన వాని భక్తి యందు ఎట్టి అవరోధములు కలగకూడదు. అతడు ఏ ప్రదేశమందైనను ఏ కాలమందైనను తన సేవను నిర్వహింప సమర్థుడై ఉండవలెను. బృందావనము లేదా శ్రీకృష్ణ భగవానుడు లీలలను నర్చిన ఏదేని పుణ్యక్షేత్రము నందు నివసింపవలెనని కొందరు పలికినను, వాస్తవమునకు శుద్ధ భక్తుడు ఏ ప్రదేశం నందును నివసించినను అతడు తన భక్తియుక్త సేవా బలముతో తాను నివసించు ప్రదేశం నందే బృందావన వాతావరణము సృష్టించుకొనగలడు. శ్రీ అద్వైతాచార్యుడు శ్రీ చైతన్య మహాప్రభువుతో, ఏ ప్రభు నీవెచ్చట నుందువో అచ్చటనే బృందావనం ఉండును అని పలికిరి. కింది జవానమాట ఉండండి మాతాజీ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక శుద్ధ భక్తుడు ఏమనుకుంటాడట, నిశ్చలంగా భక్తి ఉంటుందన్నమాట భగవంతుని మీద. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఎలాగా వేడిగా ఉంది, వానాకాలం వచ్చేసింది చలేస్తుంది, చలికాలం వచ్చేసింది చలేస్తుంది, వానలు పడుతున్నాయి, అలా ఏమీ ఉండవు అనమాట. ఏ కాలంలో అయినా సరే సర్వకాలాల్లోనూ వాళ్ళు భక్తి అనేది వదిలిపెట్టారు. ఆ మార్నింగ్ 4:30కి టెంపుల్స్ లో, ఇస్కాన్ టెంపుల్స్ లో ప్రతిరోజు మంగళారతి జరుగుతుంది. అది దేశ కాల పరిస్థితుల్ని బట్టి మార్పు చెందదు, కానీ వేరే దేశంలో కూడా అదే టైంకి ఆరతి జరుగుతుంది. కాకపోతే మనకి ఇక్కడ ఈ టైంకిను యుఎస్ మిగతా దేశాల్లో చూసుకుంటే చేంజ్ ఉంటుంది, కాబట్టి ఆ టైంని బట్టి వాళ్ళు చేస్తారనమాట. అలాగే మనం ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళినా, అక్కడి నుంచి ఇంకేమన్నా కాలం మారినా సరే మన భక్తి అనేది మారకూడదు అనమాట. అయితే శ్రీల ప్రభుపాద ఏంటంటే అన్ని దేశాలకి తిరుగుతూ ఉంటారు కదా, మామూలుగా వస్తే కనుక జెట్ లాగ్ అంటాం. అంటే ఇక్కడ టైం వేరు, ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు. ప్రభుపాదట మనకి ఇండియా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రాత్రి అయిపోయేదిట. రాత్రి అయింది కాబట్టి పడుకోవాలి. సరే, ఇక్కడ రాత్రి బయలుదేరారు, అక్కడ పొద్దునే అయింది. అక్కడ పొద్దునే అయింది కాబట్టి ఇక నేను ఇక్కడ రాత్రి ఇక్కడ నేను పడుకోవాలి కదా అని చెప్పి పడుకోవడం కాదుట. ఆయన మామూలుగా ఎలా చేయాలి, తన కాలకృత్యాలన్నీ మార్నింగ్ కదా, అందుకని ఆయన కాలకృత్యాలన్నీ చేసుకునే వాళ్ళట. కానీ మనం ఏం చేస్తామంటే జెట్ లాగని పగలంతా నిద్రపోయి అని చేస్తూ ఉంటాం. శ్రీల ప్రభుపాదికి అట్లా ఉండదుట. అలాగే జయపతాక స్వామి మహారాజ్ కూడా అనమాట, ఆయన తిరగని దేశం అన్ని లేదు, అన్ని దేశాలు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. మొన్ననే సింగపూర్ వెళ్ళొచ్చారనమాట, దాన్ని సింహదేశం అని అంటారు.
ఇలా కొన్ని దేశాలకి ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ లో మెయిన్ గా ఆయన దేశాలన్నిటికీ వేరే వేరే పేర్లు పెడతారనమాట. ఓకే, దుబాయ్కి దామోదర్ దేశ్ అని అలాగా పెడతారు, పేర్లు పెట్టారు. సో అట్లాగా ఆ దేశాలు సింహ దేశం అని పెడతారు సింగపూర్ కి. సో అక్కడి నుంచి వచ్చారు డయాలసిస్ చేయించుకున్నారు, మళ్ళీ పొద్దున్నే లేస్తారు, మళ్ళీ వెళ్తారు. నేను ఒంట్లో బాగాలేదు కదా, వీళ్ళు ఇచ్చేది చేసేది వీళ్ళు చేస్తూనే ఉంటారు. నా భక్తి చేసేది నేను చేసుకోవాలి, చాంటింగ్ చేయాలి, మంగళారతికి అటెండ్ అవ్వాలి, నేను చేసేవి చేయాలి. తర్వాత జీబీసీ మీటింగ్స్కి వెళ్ళాలి, అన్ని అటెండ్ చేయాలన్నమాట. తర్వాత ఇంకా లెక్చర్స్ ఇస్తూ ఉంటారు, క్లాసెస్ ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు చాలా మంది ఉన్నారు మనకి శ్రీహర్ష ప్రభు గ్రూప్ లో ఉన్నాం మనం అందరం, చాలా మంది ఉన్నారు. ప్రభు మనకి రోజు రిపోర్టింగ్ చేయండి అని అంటున్నారు. ఎందుకు రిపోర్టింగ్ చేయమంటున్నారు? మనం ఏం చేశాము అనేది మనం తెలుసుకోవడానికి ఫస్ట్. ఇవాళ రోజంతా నేను పడుకునే ముందు మనం అంటూ ఉంటాం కదా, డైరీలు రాసుకుంటారు చాలా మంది, నేను ఏం చేశాను ఇది అని. కానీ మనం భక్తి విషయంలో ఏం చేశాము అని మనం చెప్పుకోవడం అన్నమాట. మనంతట మనకి చెప్పుకునే కంటే ఊరికనే ఏంటి చెప్పుకునేది అని అలా అనుకుంటాం. అది ఇంకొకళ్ళకి చెప్తున్నాం అనుకోండి, చెప్తున్నప్పుడు ఏంటి మాతాజీ నిన్న మీరు 10 పేజీలు చదివారు, ఇవాళ 2 పేజీలే చదివారా? ఇవాళ ఎందుకు 10 రౌండ్స్ చేశారు, 16 రౌండ్స్ చేయాలి కదా అని అడుగుతారేమో అని అనిపించి వాళ్ళు అట్లీస్ట్ భక్తి అనేది ఆ 16 రౌండ్స్ కంప్లీట్ చేస్తారనమాట. అలా చేస్తూ చెప్పడం అంతే తప్పించి మనకి ఇప్పటికి కూడా ఒకవేళ అలా అనుకుంటే గనక తప్పు కాదు. మనం ఒకళ్ళకి రిపోర్టింగ్ చేస్తున్నామన్నా, వాళ్ళకి చెప్తున్నామన్నా అంటే మనం ఏం చేస్తున్నామో భక్తిలో మనం ఎక్కడి వరకు ఉన్నాము అనేది చెప్పడం. ఒకవేళ మనం ఏదన్నా తప్పు చేస్తుంటే గనక వాళ్ళు మనకి సజెషన్స్ ఇస్తారనమాట. అందుకని మనం చెప్పడం. మన గురు మహారాజు కూడా ఏం చేస్తారు, ఆయన రాత్రి పడుకునేటప్పుడు నేను చైతన్య చరితామృత ఇన్ని చదివాను, ఇవాళ నేను జీబీసీ మీటింగ్ అటెండ్ అయ్యాను, చెన్నై డివోటీస్ తోటి కలిశాను, అక్కడి నుంచి నేను డయాలసిస్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడి నుంచి వచ్చాను, అక్కడ ఉన్నంతసేపు డాక్టర్లు నర్సులు వాళ్ళు మాట్లాడారు, నేను ఇక్కడ భాగవతంలో ఇంతవరకు చదివాను అని అన్ని చెప్తారనమాట. నేను ఇట్లాగా భక్తి వైభవ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను, ఈ చాప్టర్స్ ఉన్నాయి, నేను ఎగ్జామ్ రాసి వచ్చాను, ఇవన్నీ చెప్తారనమాట. ఎందుకు అసలు గురు మహారాజ్కి మనందరికీ చెప్పాల్సిన అవసరమే లేదు నిజంగా చెప్పాలంటే. అసలు మీరెవరు నన్ను అడగడానికని. కానీ నేను చేశాను, నా డైలీ రొటీన్ ఎలా ఉంది అని చెప్పడానికి అనమాట మనకందరికి. అలాగే మనందరం కూడా ఏంటంటే మనకి మనం ఆన్సర్ చేసుకోవడం అలాగా, అందుకని చెప్పాలి. అయితే దేశము కాలము పరిస్థితులు మారినయా అంటే మన సేవా విధానం మాత్రం మారకూడదన్నమాట. ఎప్పుడూ మనం చేయడానికే అలాగా ఉండాలి. అయితే మామూలుగా ఏం చెప్తారంటే మనకి 5 అంగాలు, భక్తి అంగాలు అని రూప గోస్వామి చెప్పారనమాట, ముఖ్యమైనవి. వాటిల్లో ఒకటి బృందావన ధామ్ నివాస్ అంటారు. అంటే బృందావనంలో ఉండడం అన్నమాట. ప్రతి వాళ్ళకి వెళ్ళి బృందావనంలో ఉండడము చేయడం అనేది, బృందావన్ మధురా ధామాల్లో ఉండడం అనేది జరగని పని. కాబట్టి ఏం చేయాలట, మన ఇంటినే బృందావనం చేసుకోవాలి. బృందావనం చేసుకోవాలంటే చెట్లు పెట్టుకోవడం అవన్నీ కాదు, కానీ మనం భగవంతుని పెట్టుకొని ఆయనకు రోజు సేవ చేసుకుంటూ అంత ప్రశాంతంగా ఇల్లు ఉంచుకోవడం అన్నమాట. ఇంట్లో మిగతా వాళ్ళందరినీ కూడా భక్తిలోకి రానిచ్చుకుంటూ వచ్చేటట్టు చేస్తూ మనం అలాగా ప్రశాంతంగా బృందావనం లాగా ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ ఆ ఇల్లు బృందావనం లాగా ఉంచలేకపోయినాం అనుకోండి, మన హృదయాన్ని బృందావనం లాగా ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడూ ఎలాంటి కల్మషాలు లేకుండా, ఎవరి మీద అసూయ ద్వేషాలు అనేవి లేకుండా మన హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకొని బృందావనం లాగా ఉంచుకోవాలన్నమాట. అది ఎలా సాధ్యపడుతుంది అంటే, మనం ఎప్పుడైతే భక్తియుత సేవ చేస్తాం చూసారా, ఆ సేవ యొక్క బలం ఏదైతే ఉందో అది మనల్ని అలా మార్చుకోవడానికి సహాయపడుతుంది. సో అలాగా మనం నేర్చుకోవాలి. అయితే అద్వైతాచార్యులు ఉన్నారు, మనకు తెలుసు కదా, మనం పంచతత్వ పేరు చెప్తుండం. చైతన్య, నిత్యానంద, అద్వైత, గదాధర, శ్రీవాస. సో వీళ్ళ 5గురు. అయితే చైతన్య మహాప్రభుని అద్వైతాచార్యుడు అంటారట, నువ్వు ఎక్కడ ఉంటే అదే మాకు బృందావనం. మహాప్రభు లేకపోతే, మహాప్రభు అంటే స్వయంగా కృష్ణుడే, రాధారాణి రూపం అది భావం తీసుకొని వచ్చారు. భగవంతుడు లేనిది ఏంటంటే అంటే అది బృందావనమే కాదు అని చెప్తారనమాట. శ్రీమద్ భాగవతంలో ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిని వదిలిపెట్టేసేసి తన ధామానికి వెళ్ళిపోతాడు చూసారా, అప్పుడంతా చాలా అల్లకల్లోలంగా ఉంటుందట. భగవంతుడు ఇలా వెళ్తూ ఉంటే మీరందరూ మొన్న సినిమా చూసారు కదా, అది ఏంటంటారు, ప్రహ్లాదుడిది అవతారం. అవును. భూదేవి ఎంత ఆనందంగా ఉంటుంది, చెట్లు కిలకిలలాడుతూ ఉంటాయి, ఇవేంటి సీతాకోక చిలుకలన్నీ ఇలా ఎగురుతూ ఎంత ఆనందంగా ఉంటుంది కదా భూదేవి.
అలా ఉంటుందట భూదేవి ఆనందంగా ఉన్నప్పుడు. అయితే కృష్ణ భగవానుడు ఈ భూమి మీద పాదం పెట్టి నడుస్తూ ఉన్నప్పుడు భూదేవి అలా పులకరించిపోతుందట. ఆవిడ ఆనందం ఎలా ఉంటుందట అంటే చెట్లు, చేమలు అంతా సస్యశ్యామలంగా మంచిగా ఉంటాయట. ఎప్పుడైతే భగవంతుడు ఈ ధామాన్ని విడిచి వెళ్ళిపోతాడో అక్కడంతా అరాచకాలు మొదలైపోతాయన్నమాట. అప్పుడు భూదేవి భూమి బీళ్లు పారిపోయి ఉంటుందట, ఏడుస్తూ ఉంటుందట, ఆవులు పాలు ఇవ్వడం మానేస్తాయట. సో ఇట్లాంటివన్నీ కూడా వర్ణన ఉంటుంది భగవంతుడు మన భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు. అవన్నీ చూసేటప్పటికి పరీక్షిత్ మహారాజ్కి అర్థమవుతుందిట. ఏంటి ఇట్లా అన్ని వస్తున్నాయి, ఏమన్నా భగవంతుడు ఏమన్నా ఇదే వెళ్ళిపోయినారా, లేకపోతే కలి అనేది ప్రవేశించిందా, ద్వాపర యుగం అంతమైపోయిందా అనేసి డౌట్ వస్తుందిట. మనం భాగవతం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం, 2nd చాప్టర్ లో, 4th చాప్టర్ లో, 5th చాప్టర్ లో ఉంటుంది. సో అట్లాగా భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ బృందావనం అని అద్వైతాచార్యులు ఆయనకి చెప్తూ ఉన్నారనమాట. సో మనందరం కూడా ఏంటంటే బృందావనం, మనం భక్తియుత సేవ చేస్తూ మనలో భగవంతుని యొక్క రూపాన్ని నిలుపుకొని ఆ ఆనందాన్ని పొందాలి అన్నమాట. సో లాస్ట్ ఇది ఉంది. కుమారి మాతాజీ చదవండి ఈ హరే పారాగ్రాఫ్. కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. సతతము ఎల్లప్పుడు మరియు నిత్యము లేక ప్రతిరోజు అను పదములతో తెలుపబడినట్లు శుద్ధ భక్తుడు సర్వదా శ్రీకృష్ణునే స్మరించుచు ధ్యానించుచుండును. ఇదియే శుద్ధ భక్తిని లక్షణములు. అట్టి వారికి భగవనుడు సులభముగా లభ్యుడగును. కనుకనే అన్ని యోగముల కంటేను భక్తి యోగమే ఉత్తమమని భగవంతుని ఆదేశించుచున్నది. సాధారణముగా ఆదేశించుచున్నది. ఒకసారి మాట్లాడు. భగవద్గీత ఆదేశించుచున్నది. సాధారణముగా భక్తి యోగులు 5 రకములుగా భక్తి యుక్త సేవను నెలకొన్నట్టి వాడు చేయుచుందురు. చేయుచుందురు. 1 శాంత భక్తుడు శాంత రసముతో భక్తియుక్త సేవ ఎందు నెలకొనినట్టివాడు. 2 దాస్య భక్తుడు దాసునిగా భక్తియుక్త సేవ ఎందు నెలకొనిటివాడు. 3 సైక్య భక్తుడు భక్తుడు మిత్రునిగా సేవించువాడు. 4 వాత్సల్య భక్తుడు తల్లిదండ్రుల వలె సేవించువాడు. 5 మాధుర్య భక్తుడు మాధుర్య భావముతో ప్రియురాలిగా సేవించేవాడు. ఈ మార్గములు అన్నిటిలోనూ శుద్ధ భక్తుడు దేవాది దేవుని దివ్య సేవయందు నిరంతరము నెలకొని ఉండు అతనిని విస్మరించకుండును. కనుక అతనికి భగవానుడు అత్యంత సులభముగా లభించగలగడు. అట్టి శుద్ధ భక్తుడు దేవాది దేవుని క్షణమైనను విస్మరింపజాలడు. అట్లే దేవాది దేవుడు కూడా శుద్ధ భక్తుని క్షణమైనను విస్మరింపడు. కృష్ణ చైతన్య విధానమున హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రము జప కీర్తనను వలన కలుగు గొప్ప వరము ఇదియే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో సతతం అంటే ఎల్లప్పుడు, అంటే 24/7 అన్నమాట, 365 days. అలాగా భగవంతుణ్ణి ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. నిత్య సహా ఈ 2 విషయాలు చెప్పారు. నిత్యం అన్నమాట, అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం భగవంతుణ్ణి మనం స్మరిస్తూ ఉండాలి. నామాన్ని అనే పదాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు శుద్ధ భక్తులు ఏంటంటే 24 గంటలు కృష్ణుణ్ణి ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటారనమాట. ఇవి శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు. ఎవరైతే సతతం కీర్తయంతో నా గురించి ఎల్లప్పుడూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటారో వాళ్ళు నా నామాన్ని చేరుతారు. వాళ్ళంటే నాకు ఇష్టమని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు.
ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని శుద్ధ భక్తులు అంటారనమాట. అలాంటి వాళ్ళకు మాత్రమే భగవంతుడు ఈజీగా దొరుకుతారు అని. అయితే మనం భగవంతుడిని ప్రార్థిస్తాము, పూజిస్తాము, ధ్యానిస్తాము అని అంటున్నాం కదా. ఈ 5 రకాల భావాల్లోనూ భగవంతుడిని అందరూ పూజిస్తూ ఉంటారు, చేస్తారనమాట. శాంత భక్తుడు అంటే శాంతరసం, ప్రశాంతంగా భగవంతుని కూర్చి భక్తి చేయడం అన్నమాట. అంటే కూర్చొని ధ్యానం చేయడం, ఆయన నామాన్ని స్మరిస్తూ భక్తి సేవ చేయడం అన్నమాట. ఎవరు శాంత భక్తుడు ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరన్నా? సరే, ఇవి చెప్పండి, తర్వాత చూద్దాం. దాస్య భక్తుడు అంటే దాస్యుడు అంటే సేవకుడుగా ఉండడం అన్నమాట. దాస్యం చేయడం అంటే సేవ చేయడం, సేవ చేస్తూ భగవంతుని యొక్క భక్తిలో ఉండడం. దాస్యుడు ఎవరు? హనుమంతుడు. సఖ్య భక్తుడు అన్నమాట. భక్తుడుగా అంటే భగవంతుడితోటి ఫ్రెండ్ లాగా ఉంటూ ఆయనకి సేవ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరు? అర్జునుడు. కుచేలుడు మన సఖ్యభక్తుడు. సఖ్యభక్తుడు కుచేలుడు. మిత్రుడుగా అర్జునుడు ఉన్నాడు, కుచేలుడు కూడా ఉన్నాడు. తర్వాత వాత్సల్య భక్తుడు, తల్లిదండ్రుల వాత్సల్యం, పుత్రుడుగా భగవంతుడిని పుత్రుడుగా భావించి చేస్తారనమాట. తర్వాత మాధుర్య భక్తుడు, రాధాదేవి. గోపికలు అంటే ప్రేమ మాధుర్యంతో భగవంతుడిని ఆయన వాళ్ళకి మేము ప్రియురాలుగా అని చెప్పి వాళ్ళని సేవిస్తూ ఉంటారన్నమాట. అయితే ఇలా మాధుర్య భావంతో గోపికలు చేశారు కదా అని చెప్పి మనము అలా అని చెయ్యకూడదు అనమాట. వాళ్ళ భావం, భగవంతుడి మీద ఉన్న భావం చాలా గొప్ప భావం. అందుకనే గోపికలు వాళ్ళ సర్వస్వాన్ని భగవంతుడి కోసం అర్పింపజేశారు. కానీ మనం అలా చేయం. ఆఖరికి ఇప్పుడు మనకి గోవర్ధన్ ప్రభు గానీ ఏమన్నా సర్వీస్ ఇచ్చి మాతాజీ 9 గంటలకు రండి అని చెప్పారు అనుకోండి, ప్రభు ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇవాళ హాలిడే, పిల్లలు అల్లోకల్లోలం చేసేస్తారు, మేము రాలేమని చెప్తాం. అదే గోపికలు అయితే ఏంటి, కృష్ణుడు కూర్చొని వంశీ వట్టం దగ్గర కూర్చొని ఆయన ఫ్లూట్ వాయించేటప్పటికి చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టి, పసిపిల్లల్ని వదిలిపెట్టి, అత్తమామల్ని వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి కృష్ణుడు పిలిచాడని వెళ్ళిపోయినారు అనమాట. ఎప్పుడైతే మనం నిజంగానే అలా వెళ్ళగలుగుతామో, అప్పుడు కృష్ణకి సేవ చేయగలుగుతామో, అప్పుడు మనం అట్లీస్ట్ మనం ఉన్నామా అనుకునే దానికి అర్థం ఏమన్నా ఉంటుంది. ఒకసారి వెళ్ళడం కాదు, వాళ్ళలాగా సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించి ఆయన సేవలో చేయడం అన్నమాట. శాంత భక్తులు అంటే ఏంటంటే ఈ మునులు, ఋషులు వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు శాంతంగా ఉంటారు కదా, వాళ్ళు భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళని గురించి చెప్తున్నారు. ఈ 5 మార్గాల్లో మనం ఏ మార్గం ఎందులో ఉన్నాము? ఈ 5ట్లో మనం ఎందులో దాస్య భక్తుడిగా ఉండాలి. మనం అందరం దాస్యం అట్లీస్ట్ అదన్నా చెయ్యాలన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఎవరు గొప్ప, నేనే బాస్, ఎవరికి నేను సేవకుడిని కాదు, ఐఎమ్ ద బాస్ అనుకుంటాం అన్నమాట ఎప్పుడు. సో అదే మన మూర్ఖత్వం. మనం ఎవరికి బాస్ కాదు, భగవంతుడే అందరికీ బాస్ అన్నమాట. ఆయనకి మనం సేవ చేయాలి. సో ఇట్లా చేస్తూ ఉన్న వాళ్ళు శుద్ధ భక్తులు అంటే వాళ్ళు ఏంటంటారే దివ్యమైన సేవ చేస్తూ భగవంతుడిని నిరంతరము విస్మరించకుండా ఉంటారన్నమాట. ఒకవేళ వాళ్ళ కళ్ళ ముందు నుంచి కృష్ణుడు కనిపించకపోతే గనక వాళ్ళు విలవిలలాడిపోతూ ఉంటారట. ఎవరు అలా విలవిలలాడిపోయారు? గోపికలు విలవిల్లాడిపోయి వాళ్ళు గోపి గీత ఆలపిస్తారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి భూరిదా జనాని. భగవంతుని యొక్క నామాన్ని, ఆయన కథల్ని వింటూ ఉంటేట ఈ భూమిలో ఉన్న జనులందరూ కూడా అందరూ భగవంతుని భక్తులు అయిపోతారనమాట. అంత గొప్ప ఇది అని చెప్పేసి, అలాంటిది నువ్వు కనిపించకుండా ఎలా వెళ్ళిపోయావని ఇంకా ఇదంతా సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి తిడతారనమాట. మాకు ఈ కనురెప్పలు ఎందుకు ఇచ్చావు నువ్వు? ఈ కనురెప్పలు ఇలా మూసుకోవడం మూలంగానే కృష్ణ వెళ్ళిపోయాడు మమ్మల్ని చూడకుండా. ఆ ఒక్క నిమిషం కూడా మేము, ఆ క్షణం, నిమిషం కాదు, ఆ క్షణం కూడా మేము కృష్ణని చూడలేకుండా ఉండిపోతున్నాము. ఈ కనురెప్పలు నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు తిడుతూ ఉంటే వాపోతూ ఉంటారనమాట. సో అట్లాగే ఇక్కడ దాస్య భక్తుల్లో చూస్తే హనుమంతుడు దాస్యం చేస్తూ ఉంటాడు. ఆయన ఏమన్నారు, రాముడు ఎక్కడున్నాడు చూపించంటే హృదయం చీల్చి చూపించాడు. రాముడు సీతారాములు ఆయన హృదయంలో ఉన్నారనమాట.
సో అంత దాస్యం చేస్తూ ఉంటాడు అనమాట. భగవంతుడికి మంచి జరుగుతుంది అందుకని నేను సింధూరం పెట్టుకుంటున్నానంటే తన ఒంటి నిండా సింధూరం పెట్టుకొని వచ్చేస్తాడు హనుమంతుడు. సో మనం ఆ రకంగా అన్నా మనం దాస్యం చేయగలమా? లక్ష్మీదేవి ఆయన పాదాలు పట్టుకునే ఉంటుంది సేవ చేసుకుంటూ, మనకి పాదాలు కూడా ఇవ్వదు. సో అలాంటి దాస్యం అన్నా మనం చేయగలుగుతామా? అసలు గుడికి వెళ్తే వంగి కింద పడుకొని దండం పెట్టాలంటేనే మనకి కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వంగలేము, నడుము నొప్పులు ఇన్ని ఉంటాయి. సో అలాగ మనం భగవంతుడికే ప్రణామం చేయలేకపోతాం, పంచాంగ ప్రణామం చేయలేకపోతాం. అలాంటిది మనం ఏం దాస్యం చేస్తున్నట్టు భగవంతుడికి? అలాంటిది మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మనం గోలోక బృందావనం వెళ్ళిపోవాలి అంటే ఎలా వస్తుంది ఈజీగా? ఇంత శుద్ధ భక్తులుగా మనం చేస్తేనే మనకి వస్తుంది అనమాట. మీరు ఏం చేసినా చేయకపోయినా సేవ చేయండి. హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక్క క్షణమైనా విడిచిపెట్టకుండా భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉండండి. అది శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. వాళ్ళు భగవంతుడిని ఒక్క నిమిషం కూడా ఆ నామం జపించకుండా గాని ఆయన చూడకుండా గాని ఆయన వాళ్ళు మర్చిపోయి ఉండరన్నమాట. అందుకని ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకి కలియుగంలో చాలా ఈజీగా అన్నమాట. ఏమి చెయ్యకపోయినా పర్వాలా, ఎక్కడ ఉండండి, ఎలాంటి వాళ్ళైనా సరే, కాస్ట్, క్రీడ్, కల్చర్ అలా ఏమీ ఉండదన్నమాట. అందరూ హరే కృష్ణ మంత్రాన్ని జపించవచ్చు. ఆ కీర్తన వల్ల మనకి అది పెద్ద గొప్ప వరం అన్నమాట. దాని ద్వారా మనము భగవంతుని ధామానికి చేరొచ్చు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు మనకి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మాతాజీ, భగవద్గీతలో కృష్ణుడు పరంతప అని ఒకసారి సంబోధిస్తాడు కదా అర్జున్ని, అంటే చాలా సార్లు. పరంతప అంటే అర్థం ఏంటి మాతాజీ? అంటే 24 గంటలు భగవంతుడిని జపం చేస్తూ ఉంటారు అని అర్థం. ఓహో, ఎప్పుడు పరంతప అని అంట. అని నేను అనుకుంటున్నాను. నేను ఎక్కడ ఒకసారి చూసి చెప్తాను మాతాజీ. ఓకే. దానికి కరెక్ట్ గా మీనింగ్ ఏంటి అక్కడ ఉంటుంది కదా, ప్రభుపాద రాస్తారు కదా, చెప్తాను. అంటే అర్జునుడు కూడా 24 గంటలు భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తూ ఉంటారు కదా. అందుకనే అర్జునుడు అంటే కృష్ణుడికి కూడా చాలా ఇష్టం భక్తులు. అందుకనే భగవద్గీత కూడా ఆయనకే చెప్పారు. మిగతా వాళ్ళకి నలుగురికి చెప్పలేదు, అర్జునుడికి చెప్పారు. అందుకనే చాలా మిత్రుడివి, నేనంటే నీకు ఇష్టము, 24 గంటలు నా నామాన్ని జపం చేస్తావు కదా అని చెప్పి. సరేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? మాతాజీ, అది ఉపదేశామృతం పర్పట్లో శాంతరసం అంటే అక్కడ కృష్ణుడికి గోవులుగా ఉండాలనుకునే వాళ్ళు, ఇంకా ఫ్లూట్ లాగా కృష్ణుడి ఆర్నమెంట్ అట్లా వాళ్ళు, అది కూడా శాంతరసం అని ఒక దగ్గర వస్తది. అవును. అంతేనా? అవును. ఏంటంటే వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఈ రకాలుగా సేవ చేస్తూ ఉన్నారు చూసారా, దాస్యం చేస్తున్నావు ఫ్రెండ్స్ గానే ఉంటూ. ఈ శాంత భక్తులు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదో రకంగా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారన్నమాట. అంటే వీటిల్లో ఏవైనా సరే, ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏవైనా ఉన్నాయి చూసారా, అలాగే ఇప్పుడు పీకాక్ ఫెదర్ పెట్టుకుంటారు కదా కృష్ణ, వాళ్ళు ఏం అడిగారు? అది చేసి ఉత్తగా వచ్చినందుకు ఆ పీకాక్ కి కాస్త ఇది చేస్తూ భగవంతుడు నెమలి పింఛాన్ని ధరిస్తారనమాట. సో అట్లా కూడా ఉంటారు. ఓకేనా? అక్కడ వాళ్ళు పెద్దగా సేవ చేసేది లేకపోయినా అంటే ఆ ఫ్లూట్ లాగానే, ఇప్పుడు ఆ బ్యాంబు కూడా ఏంటి, కింద పడిపోయి ఉన్న తీసుకొని దాన్ని తీసుకొని ఆయన ఫ్లూట్ లాగా వాయిస్తూ ఉన్నారు. అందుకనే కదా రాధారాణి వాళ్ళు మనం ఏం చెప్తాము, ఈ 5లోకి మాధుర్య భావం చాలా గొప్పది అంటే రాధారాణి ఏమంటుంది, ఆ ఫ్లూట్ గొప్పది అంటుంది. ఎందుకు అంటే 24 గంటలు ఆయన పట్టుకొని ఉంటాడు కాబట్టి. అన్ని భావాల్లోకి మాధుర్య భావం గొప్పది అని చెప్తున్నాం కదా. కాబట్టి ఎందుకంటే మేము నీకు అంత సేవ చేయలేకపోతున్నాం, కానీ ఆ ఫ్లూట్ నీకు ఎప్పుడు కావాలంటే అక్కడే ఉంది, దాని గొప్పతనం ఏమి ఉండాలి, వర్ణించాలి, అది 24 గంటలు భగవంతుని అధరాలని పట్టుకొని ఉంటుంది అని చెప్పి అంటుంది అనమాట రాధారాణి. సో అట్లాగా వాళ్ళు కూడా భగవంతునికి ఏదైనా సరే ప్రతిదీ బృందావనంలో తెలుసా, ఆ నీరు, నిప్పు, గాలి, మట్టి అందరూ అన్నమాట, అందరూ భగవంతుడికి సేవ చేస్తారట. అందుకనే ఉద్ధవుడు వీళ్ళందరినీ కృష్ణుడు వెళ్ళిపోతాడు కదా, అక్రూరుతోటి వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ నా కోసం బాధపడుతూ ఉంటారు, నువ్వు వెళ్ళి చెప్పిరా అని చెప్పి ఉద్ధవుడిని పంపిస్తారు. ఉద్ధవుడిని పంపిస్తే వస్తాడనమాట. ఇలా చెప్పి వచ్చేయడమే కదా అని చెప్పేసి వెళ్తాడు, 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళి అక్కడ 11 నెలలు ఉంటాడనమాట, బృందావనంలో ఉంటాడు. అక్కడ వాళ్ళ మనోభావాలన్నీ చూసి వాళ్ళందరూ చెప్పేదంతా విన్న తర్వాత
ఉద్ధవుడు ఏమంటాడు తెలుసా, నేను ఈ బృందావనంలో ఆ లతల్లాగానో వేటిలాగానో పుట్టాలి. లతలైతే నేల మీద వాటి మీద పాకుతూ ఉంటాయి కదా, చెట్లు ఆకులు, చెట్లలాగా కూడా కాదు, ఆకుల్లాగానో లేకపోతే ఆ లతలు ఉంటాయి కదా నేల మీద పాకిపోయి అన్ని చెట్లకి అంటుకొని వెళ్తూ ఉంటాయి కదా, ఆ లతల్లాగా నేల మీద ఉండే వాటిలాగా ఉండాలట. ఎందుకు అంటే ఈ గోపికలందరూ వాటి మీద నడుస్తున్నారు కదా, ఆ లతనయ్యి ఉంటే ఈ శుద్ధ భక్తులు నా మీద కాలు పెట్టుకొని నడుస్తారు అని చెప్పి ఆ భావాన్ని పొందుతాడనమాట ఉద్ధవుడు. అలాగా బృందావనంలో ఏంటంటే ప్రతిదీ, ఆ చెట్టు చేమ ఆకు పక్షి మట్టి అన్ని కూడా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాయట. సో అలాగా దీన్ని కూడా ఇలాగే తీసుకోవచ్చు. ఓకేనా మాతాజీ? ఎవరికన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు శుద్ధ హరే భక్తి కృష్ణ అంటే మాతాజీ. ఆ ఒక్కసారి సీతారాములు అడవిలో ప్రయాణం అవుతుంటే సీతకు దాహం వేస్తే అక్కడ ఏం లేకుంటే నెమళ్ళు వాటి అంటే ఆ మాతాజీ మీరు రండి నేను చూపిస్తానంటే దారెట్లా దొరుకుతుందంటే నెమలి ఒక్కొక్క ఈక కొలను వరకు వేసుకొని పోతుందంట మాతాజీ. నిజమేనా మాతాజీ? అప్పుడు ఆఖరికి వచ్చేసరికి రాముడు అడుగుతాడంట, ఏంటి నెమలి ఇట్లా అయిపోయినావు నువ్వు అంటే, ప్రభు మీ సీత యొక్క ఆకలి తీర్చడానికి మీరు దారి ఎలాగని అడిగిండ్రు, మీరు నా వెనక రమ్మంటే మీరు అట్లా కుదరదేమో అనుకొని నేను నా ఒక్కొక్క ఈకను వదిలేసిన ప్రభు అంటే, అప్పుడు రాముడు అంటాడంట మాతాజీ, నీ ఈకను నేను నా తల మీద ఎప్పటికీ ధరిస్తాను పెట్టుకున్నాను అంటాడంట. కరెక్టేనా మాతాజీ అది? ఉండొచ్చు, ఎక్కడ లేకపోతే చెప్పరు కదా. ఎందుకంటే ఒకరు చెప్పిర్రు మాతాజీ, దాని లోపల విన్నాను, ఉండొచ్చు, అందుకే వాళ్ళు ఎక్కడన్నా అడుగుతున్నాను. చదివి ఉంటారు చెప్పుండొచ్చు, వాళ్ళు ఎక్కడన్నా చదివి ఉండొచ్చు చెప్పుండొచ్చు. అయితే మనకి రామాయణంలో మనకి బుక్ ఉంది కదా, భక్తి వేదాంత ట్రస్ట్ బుక్ ఉంది కదా, అందులో అయితే నేను చదవలేదు. అందులో అయితే చెప్పలేదు ప్రభుపాద అక్కడ, కానీ ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, ఏవో స్టోరీలు ఉంటాయి కదా, ఉండొచ్చు. అందుకనే ఎందుకంటే ఎవరేదైతే తను ఎప్పుడు కూడా తన రామావతారంలో శిరస్సు మీద ఆ ఉంచుకుంటాడు కదా ఆ మాతాజీ నెమలికను. అవును ఆ అవును నెమలి యొక్క భక్తిని మెచ్చుకొని నీ ఎప్పుడు నా శిరస్సు మీదనే ఉంచుకుంటాను అంటాడంట మాతాజీ. మరి నాకు అదే కూడా అంటే ఒక దగ్గర విన్నాను మాతాజీ, అందుకే అడుగుతున్నాను. సారీ, ఉండొచ్చు, ఏమనుకోకండి ఉండొచ్చు, మాతాజీ, పర్వాలేదు, ఉన్నదో లేదో ఉండొచ్చు, తెలియదు కానీ. పర్వాలేదు. ఆ ఇప్పుడు మనకి చాలా రకరకాలు అన్ని వస్తున్నాయి కదా మనకి తెలుసుకోవడానికి, తప్పులేదు మాతాజీ, తెలుసుకుంటే నష్టమేం లేదు. ఉండొచ్చు, అందుకనే వేసుకుని ఉండొచ్చు కృష్ణుడు, అందుకనే నెమలి పింఛం ధరిస్తాడేమో కూడా. అలాగే రామావతారంలో ఎవరెవరికైతే ఆయన నేను మీరందరూ నా భక్తులుగా ఉంటారనో వాళ్ళందరికీ ఎవరెవరైతే వరాలు ఇస్తారో చేస్తారో అవన్నీ కృష్ణలీలలో కూడా ఆయన చేస్తారనమాట. ఆ ఋషులు మునులు వాళ్ళందరినీ కూడా ఆ రా గోపికలుగా వాళ్ళందరూ వచ్చారని చెప్తాం కదా, అలాగా అందరినీ భగవంతుడు భక్తులని అందరినీ కరుణిస్తాడనమాట. ఓకే, అందరికి వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళ కోరికలు తీర్చేటట్టు. సరోజ మాతాజీ. హరే కృష్ణ సారీ మాతాజీ, డిస్టర్బ్ చేసిందా మాతాజీ ఇది చెప్పేమన్నా? లేదు మాతాజీ, చెప్తే తప్పేం లేదు, ఇందులో డిస్టర్బెన్స్ ఏముంది, లేదు మాతాజీ, నేనే ఏదో అడిగాను చెప్పి కదా ఇక్కడ చెప్పమని. చెప్తారు మీరు పర్వాలేదు అన్నట్టు పర్వాలేదు మాతాజీ, అట్లా నేను కూడా అనుకున్నాను మాతాజీ. తెలుసుకున్నాను. నేను కూడా తెలుసుకున్నా, అన్ని హరే మనం కృష్ణ అన్ని మాతాజీ. చదవలేము, అన్ని వినలేం కదా. హరే ఓకే, కృష్ణ. సరోజ హరే మాతాజీ కృష్ణ చెప్పండి. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ క్లాస్. మాతాజీ మీరు తులసి ఆరతి చెప్తా అన్నారు కదా అనేసి రేపు వచ్చిన చెప్తా నేను. మాతాజీ, రేపు చెప్తాను. మేము అంతకు ముందు కూడా ఒకసారి ఇట్లాగే అందరూ ప్రసాదం గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మనకి జపా సెషన్ లో కూడా నేను అన్నాను ఒక రోజు ఇట్లాగే చెప్తాను అని చెప్పి మొత్తం యా పెడితే ఆ రోజు ఎవరు రాలేదు. క్వశ్చన్లు అడుగుతారా అంటే ఎవరు రాలేదు, అందుకని నేనేం చెప్పట్లా, కావాలంటే రండి జాయిన్ అవ్వండి. మామూలుగా వచ్చే వాళ్ళు కూడా రాలేదు ఆ రోజు. నేను పద్మజ మాతాజీ అయితే అయ్యో ఏంటి ఇవాళ ఎంతమంది వస్తారనుకుంటే ఒక్కళ్ళు రాలేదు. ఇంకా 6గురమో 7గురమో ఉన్నాం ఆ రోజు అంతే. మామూలుగా ఇక చూడండి ఇవాళ స్ట్రెంత్ 24, 25 ఉంటుంది కదా, అంత కూడా లేరు, అందులో సగం కూడా లేరు ఆ రోజు. 4గురమో 5గురమో ఉండి సరే రికార్డింగ్ అయితే వింటారు కదా అని చెప్పాను. నేను పెట్టను, కావాలంటే రికార్డింగ్ వింటారు. సరేనా? యా ఓకే మాతాజీ. అంటే యా ప్రాసెస్ తెలిస్తే చెప్తాను రేపు, నేను చెప్తాను రేపు చెప్తాను, ట్రై చేస్తాను. వీలైతే కనుక జస్ట్ మీకు ఏమంటారు ఇలాగా చేసి చూపించడానికి చూపిస్తాను. జస్ట్ మీరు ఇట్లా ఇందులో ఫ్లవర్స్ పెట్టి వెలిగించి చెప్పను, ఇవ్వాలి అట్లా ఏంటంటే చెప్పినా సరిపోతుంది. వెలిగించి చేసి కాకుండా డెమోన్స్ట్రేషన్ చెప్తే సరిపోతుంది. యా మామూలుగా చెప్తే చూపిస్తాను, అది రికార్డ్ అవుతుంది కదా, సో చూడండి. సరేనా? యా అంటే రేపు నాకు చేసి నేను పంపిస్తాను. నార్మల్ గా ఇస్తా అంటే ఇంట్లో లాగా అట్లా అనుకున్నాను. అంటే టెంపుల్స్ చూస్తాం కానీ అట్లనే చేయాలి అనేది నాకు కూడా నేను కూడా ఎప్పుడు మైండ్ కి పెట్టలేను మాతాజీ. అందుకని ఒక మాతాజీ నన్ను అడిగింది
ఇదేంటి మాతాజీ ఇస్కాన్ ప్రాసెస్ చెప్పండి అంటే